everyone. Welcome to Krupa Prasad channel. This is Professor Manohar. Today we are going to discuss about carbohydrates. సో మనం బేసిక్గా ఈరోజు కార్బోహైడ్రేట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో మనం స్టార్ట్ చేయకముందు మన కార్బోహైడ్రేట్స్ గురించి మనకి ఎంత తెలుసో ఒకసారి చూద్దాం. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూల్ డ్రింక్స్ అనేవి తాగొచ్చా? ఇప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మలబద్ధకం అనేది తగ్గుతుంది. సో అది ఎలా జరుగుతుంది? మనుషులు సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకని? డెక్స్ట్రోజ్ని మనం సెలైన్గా మనం ఇంజెక్ట్ చేస్తాం కదా పేషెంట్స్కి, దానికి కారణం ఏంటి? డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తేడా ఏంటి? ఈ కార్బోహైడ్రేట్స్కి కాస్మెటిక్ సర్జరీకి ఏమన్నా రిలేషన్ ఉందా? కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే సో మనం ఈ కార్బోహైడ్రేట్స్ని యూజ్ చేస్తాం. దానికి ఎలా? ఓకే, ఈ లెక్చర్లో మనం వీటన్నింటి ఆన్సర్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో మామూలుగా ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ చూస్తాం. ఇందులో మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, పాలిసాకరైడ్స్, దాంట్లోనే బయోకెమికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ అండ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ది కార్బోహైడ్రేట్స్. సో ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ డిపెండింగ్ ఆన్ ది దాంట్లో అంటే ఒక మోనోమర్స్ నంబర్ని బట్టి మనం వీటిని క్లాసిఫై చేయవచ్చు. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు గ్లూకోజ్ గ్లూకోజ్ ఈజ్ ఎ మోనోమర్. సో ఈ గ్లూకోజ్ మాయిటీస్ అన్నీ ఒకటి జాయిన్ అయ్యి మనకి ఒలిగోసాకరైడ్ కానీ పాలిసాకరైడ్ కానీ అని ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ సింగిల్ యూనిట్ని మోనోమర్ అంటాం. ఓకే, సో ఆ సింగిల్ యూనిట్ని మోనోమర్ అంటాం. సో ఈ మోనోమర్స్ని ఆల్సో కెన్ బి డివైడెడ్ యాజ్ దానిపైన ఉన్న ఫంక్షనల్ గ్రూప్ని బట్టి ఆల్డోజెస్ కీటోజెస్గా మనం డివైడ్ చేయొచ్చు. ఆల్డోజెస్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ కీటోజెస్ ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్. అంతేకాకుండా ఈ మోనోమర్స్ దానిపైన నంబర్ ఆఫ్ ది ఎన్ని కార్బన్స్ మాలిక్యూల్స్ ఉన్నాయనే దాన్ని బట్టి కూడా మనం ట్రయోజెస్, 3 కార్బన్స్ ఉంటే మనం ట్రయోజెస్ అని, 4 ఉంటే టెట్రోజెస్ అని, 5 ఉంటే పెంటోజెస్ అని, 6 ఉంటే హెక్సోజెస్ అని, 7 ఉంటే హెప్టోజెస్ అని మనం డివైడ్ చేయొచ్చు. ఇవన్నీ మోనోమర్స్ సంబంధించి. నెక్స్ట్ మనం డైసాకరైడ్స్ చూద్దాం. సో డైసాకరైడ్స్ ఎగ్జాంపుల్ మాల్టోస్, లాక్టోస్, సూక్రోస్. ట్రైసాకరైడ్స్ అంటే 3 మోనోమర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎగ్జాంపుల్ రాఫినోస్. 4 సాకరైడ్స్ ఉంటే దాన్ని స్టాకియోస్. పాలిసాకరైడ్స్ అంటే ఒక 8 కన్నా ఎక్కువ పాలిసాకరైడ్స్ దాన్ని బైండ్ ఉంటే దాన్ని పాలిసాకరైడ్స్ అంటాం. సో హోమోపాలిసాకరైడ్స్ అంటే ఒకే విధమైన మోనోమర్ మళ్ళీ రిపీట్ అవుతా ఒక చైన్ లాంటిది ఫామ్ చేస్తే మనం హోమోసాకరైడ్స్ అంటాం. అట్లనే డిఫరెంట్ మోనోసాకరైడ్స్ అంటే ఇప్పుడు గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలాక్టోజు అలాంటివన్నీ డిఫరెంట్ అన్నీ మోనోమర్స్ బైండ్ అయ్యి మనకి ఒక చైన్ లాగా ఫామ్ అవుతుంటే దాన్ని హెట్రోసాకరైడ్స్ అంటాం. ఓకే, హోమోసాకరైడ్స్ ఎగ్జాంపుల్ స్టార్చ్. ఇందులో మనం స్టార్చ్కి గ్లైకోజన్కి డిఫరెన్స్ ఏంటో చూస్తాం. సెల్యులోజ్ ఎందుకు హ్యూమన్ ఎందుకు సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారో చూస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇది స్టార్చ్, డెక్స్ట్రిన్, గ్లైకోజన్, సెల్యులోజు, ఇన్యులిన్. సో ఇవన్నీ హోమోపాలిసాకరైడ్స్. అట్లనే హెటరోపాలిసాకరైడ్స్ చూస్తాం. హయాలురోనిక్ యాసిడ్, హెపారిన్, క్రాన్రోటిన్, డెర్మెటిన్ అండ్ కెరాటిన్. ఓకే, మోనోసాకరైడ్స్. సో ఇప్పుడు మోనోసాకరైడ్స్ ఇప్పుడు మనం ఎటువంటి స్టార్చ్ తీసుకున్నా కానీ డైసాకరైడ్స్ తీసుకున్నా కానీ సో అల్టిమేట్లీ ఏం జరిగిందంటే ఇవి డైజెస్ట్ అయ్యి అంటే పెద్ద మాలిక్యూల్స్ అన్ని బ్రేక్ డౌన్ అయ్యి చిన్న మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ కన్వర్ట్ అయిన ఆ చిన్న మాలిక్యూల్ మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటే అబ్జార్బ్ అవుతాయి అనమాట. దీన్ని మోనోమర్స్ అంటాం. ఓకే, సో నార్మల్గా ఈ స్టార్చ్ని అంటే ఒక పెద్ద పాలీసాకరైడ్ని బ్రేక్ చేయడానికి వేరియస్ ఎంజైమ్స్ యూజ్ అవుతాయి అనమాట.
దాన్ని మాల్టోజ్ కానీ సూక్రేజ్ కానీ ఇవన్నీ అంటాం. సో అల్టిమేట్గా ఏంటంటే మనకి ఆ సింగిల్ మోనోమర్ వస్తేనే అది ఈజీగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే పేషెంట్ ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా లేదో, దానికి ఎనర్జీ లేదో, నార్మల్గా మనం ఐవి డెక్స్ట్రోజ్ పెట్టేస్తాం. అంటే డైజెస్ట్ చేసి మళ్ళీ మోనోమర్స్గా చేసుకోకుండా మనం డైరెక్ట్గా మనం మోనోమర్స్ని అందిస్తామంట. అందుకని పేషెంట్ త్వరగా ఎనర్జీ రావడానికి, రికవర్ అవడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అట్లనే టాటా గ్లూకాన్ డి, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కమర్షియల్ ప్రోడక్ట్స్ which will provide the ultimately glucose. So normalగా all this carbohydrate like monomers are going to be sweet in taste. అందుకనే saccharine, ఓకే, షుగర్స్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్. బట్ మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మామూలు అసలైన షుగర్ కన్నా దానికన్నా 300 నుంచి 400 రెట్లు అది ఇంకా ఎక్కువగా స్వీట్గా ఉంటుంది. దీనికి ఎటువంటి ఎనర్జీ ఉండదు. ఓకే, ఇవి కెమికల్గా కూడా స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు వెయిట్ చేసినా కానీ అవి దాని ప్రాపర్టీ ఏం కోల్పోవు. ఓకే, కానీ ఇది వాటర్ ఇన్సాల్యుబుల్గా ఉంటాయి. సో దీన్ని వాటర్ సాల్యుబుల్ చేయడానికి దీన్ని సోడియం సాల్ట్ కానీ కాల్షియం సాల్ట్ కానీ ప్రిపేర్ చేసి మనము ఇవి డ్రింక్స్లో, అంటే కూల్ డ్రింక్స్లో కానీ, క్యాండీస్, కుకీస్, మెడిసిన్స్లో కానీ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ కూల్ డ్రింక్ తాగొచ్చా? ఎస్, కూల్ డ్రింక్లో మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తే మనం కూల్ డ్రింక్ తాగొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ నార్మల్గా మెటాలిక్ టేస్ట్, ఆ స్మాల్ బిట్టర్నెస్, అంటే హై కాన్సన్ట్రేషన్లో స్మాల్ బిట్టర్నెస్ని కూడా క్రియేట్ చేసిద్ది. సో దాన్ని మాస్ చేయడానికంటే వీళ్ళు డిఫరెంట్ న్యాచురల్ స్వీట్ని ఆర్ సాకరిన్ని ఈ రెండింటిని కలిపేసేసి డిఫరెంట్ రేషియోలో కలిపేసి ఈ స్వీట్నెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో సో మనం కంప్లీట్లీ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యూజ్ చేసినప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే అది ఎటువంటి ఎనర్జీ ప్రొవైడ్ చేయదు కాబట్టి. సో నెక్స్ట్ మనం దిస్ ఈజ్ ద మోనోమర్ గ్లూకోజ్ గురించి చేద్దాం. ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ మోనోసాకరైడ్స్. సో మనకి నేచర్లో అతి ఎక్కువగా ఉన్న మోనోసాకరైడ్ ఇది. సో మీరు ఇప్పుడు గ్లూకోజ్లో తీసుకున్న, గ్లైకోజన్లో తీసుకున్నా కానీ గ్లూకోజే ఉంటుంది, స్టార్చ్లో తీసుకున్నా కానీ గ్లూకోజే ఉంటుంది, సెల్యులోజ్లో తీసుకున్నా కానీ గ్లూకోజే ఉంటుంది. అందుకే నేచర్లో మనకి అతి ఎక్కువగా ఉన్న మోనోమర్ ఏంటంటే గ్లూకోజ్. మనకి ఎనర్జీ ఇచ్చేది ఏంటంటే గ్లూకోజ్. సో ఇది మనకి నేచర్, ఇది మనకి డి ఫామ్లో, ఎల్ ఫామ్లో ఉంటుంది. కానీ నేచర్లో వచ్చేసి మనకి డి ఫామ్ ఎక్కువే సపోర్ట్, డెక్స్ట్రో ఫామ్ అనేది మనకి ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎల్ ఫామ్ కన్నా. సో ఇక్కడ సెక్షువల్ డిఫరెన్స్ ఉంది. దిస్ ఈజ్ డెక్స్ట్రో రొటేటరీ అండ్ దిస్ ఈజ్ లీవో రొటేటరీ. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంటే ఓహెచ్ గ్రూప్స్ మనం లీవో గ్లూకాన్ అంటాం, రైట్ సైడ్ ఉంటే దాన్ని డెక్స్ట్రో గ్లూకాన్ అంటాం. అదేవిధంగా ఈ లీనియర్ స్ట్రక్చర్ ఇంటర్నల్ అరేంజ్మెంట్తో ఓకే 6 నెంబర్ రింగ్గా మారిపోద్ది. ఓకే, సో దీన్ని మనం ఆల్ఫా గ్లూకోజ్ అంటాం. ఆల్ఫా గ్లూకోజ్ ఎందుకన్నా అంటే, ఇప్పుడు హెచ్ గ్రూప్ మనకి ఈ ప్లేన్ పైన ఉంటే దీన్ని మనం ఆల్ఫా గ్లూకోజ్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు నంబరింగ్ ఎట్లా ఇస్తామంటే, సో ఈ కార్బన్ నెంబర్ 1 అంటాం, దీని నెంబర్ 2, దీని నెంబర్ 3, 4, 5, 6 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఇంటర్ బాండింగ్ కార్బన్ నెంబర్ 1 to 5 జరిగింది. అంటే కార్బన్ నెంబర్ 1 to 5. ఓకే, సో ఇంటర్నల్ అరేంజ్మెంట్ జరిగి మనకి సైక్లిక్ ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్ని బీటా ఎందుకన్నామంటే, ఇక్కడ హైడ్రోజన్ గ్రూప్ కిందకు ఉంది, ఓహెచ్ గ్రూప్ పైకి ఉంది. సో అందుకని దీన్ని మనం బీటా గ్లూకోజ్ అన్నాం. ఇక్కడ హైడ్రోజన్ పై నుండి ఓహెచ్ గ్రూప్ కింద ఉంది కాబట్టి దీన్ని ఆల్ఫా గ్లూకోజ్ అంటాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో మనకి చాలా స్ట్రక్చర్ లైక్ సెల్యులోజ్కి, గ్లూకోజ్, స్టార్చ్, వీటన్నిటికీ అవి ఎందుకు కొన్ని డైజెస్ట్ అవుతాయి, కొన్ని డైజెస్ట్ కావట్లేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద సింపుల్ చేంజ్ హియర్. సో ఈ కార్బన్ నెంబర్ 1 దగ్గర ఈ ప్లేన్ డిఫరెంట్గా అయిపోతే సో మనకి ఆల్ఫా గ్లూకోజ్ ఇస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటు బీటా గ్లూకోజ్. ఓకే, సో హియర్ ఎట్లా సైక్లైజేషన్ ఎట్లా జరుగుతుందో చూపిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి.
6 carbons is going to be arranged in such a way. 5th carbon దగ్గర OH గ్రూప్ దగ్గర H ఉంది కదా, ఈ H వచ్చేసి మనకి 1 కార్బన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో రిజల్టింగ్ ఆఫ్ దట్ ఇక్కడ ఒక మనకి బాండ్ ఫామ్ అవుతుందంట. సైక్లిక్ మోనోసాకరైడ్ 6 నంబర్డ్ రింగ్ ప్రిపేర్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రక్టోస్, ఇది ఇట్ అక్కర్స్ న్యాచురల్లీ. సో ఇది గ్లూకోజ్ కన్నా 1.2 to 1.8 టైమ్స్ స్వీట్గా ఉంటుంది. ఓకే, సో ఇందులో మనకి 6 కార్బన్స్ ఉంటాయి. సో ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి, కానీ ఇది 5 నెంబర్ రింగే ఫామ్ చేసింది. ఓకే, సో ఇక్కడ నంబర్ చేస్తే 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి, కానీ ఇది పెంటామెరిక్ స్ట్రక్చర్ ఉంటుంది ఫ్రక్టోస్కి. సో ఫ్రక్టోజ్ అంటే నార్మల్గా ఆల్ ఫ్రూట్స్లో ఉంటుంది. నెక్స్ట్ గెలాక్టోజ్ ఇస్ ద మోనోసాకరైడ్. దీని స్ట్రక్చర్ చూస్తే గ్లూకోజ్తో సిమిలర్గా ఉంటుంది, కానీ అట్ కార్బన్ నెంబర్ 4 గ్లూకోజ్కి హెచ్ గ్రూప్ పైన ఉంటే, సో ఇక్కడ గెలాక్టోజ్కి OH గ్రూప్ పైకి ఉంటుంది. సో ఇదే డిఫరెన్స్ ఈ రెండింటికి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. గ్లూకోజ్కి గెలాక్టోజ్కి ద స్ట్రక్చర్ వైజ్ is molecular formula wise it is the same, but only the arrangement of this OH and H groups at different panes that makes difference between the glucose and galactose. Glucose ki galactose ki teda endante only at carbon number 4. so idi carbon number 1 2 3 and 4, ee 4 దగ్గర ఉన్న arrangement మనకి డిఫర్ చేస్తుంది అనమాట గ్లూకోజ్ కి గెలాక్టోజ్ కి. నెక్స్ట్ రైబోస్ చాలా ఇంపార్టెంట్ షుగర్. మామూలుగా మనకి DNA RNAలో బ్యాక్ బోన్గా మనకి ఈ రైబోస్ షుగర్ ఉంటుంది. ఓకే, ఇది పెంటోస్ షుగర్. ఇది ఆల్డో పెంటోజెస్ అంటాం. సో 5 కార్బన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటర్నలైజ్డ్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ 5 మెంబర్డ్ రింగ్. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది DNA అండ్ RNA వచ్చేసి, RNAలో మనకి అట్ పొజిషన్ 2 and 3 మనకి OH గ్రూప్సే ఉంటాయి, కానీ DNAలో వచ్చి 2 పొజిషన్ దగ్గర మనకి OH గ్రూప్ ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది DNA అండ్ RNA. నెక్స్ట్ డైసాకరైడ్స్. ఇది మనకి 2 డిఫరెంట్ మోనోమర్స్ కంబైన్డ్ అవటం వల్ల మనకి డైసాకరైడ్స్ ఫామ్ అవుతాయి. సో ఇవి మామూలుగా మనకి షుగర్ కేన్, డిఫరెంట్ ఫ్రూట్స్, హనీలో డైసాకరైడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మామూలుగా డైసాకరైడ్స్ మాల్టోజ్, లాక్టోజ్, సుక్రోజ్ అంటాం. సో మాల్టోజ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, గ్లూకోజ్ గ్లైకోసైడిక్ బాండ్, ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్ ఫామ్ అవటం వల్ల మనకి మాల్టోజ్ అవుద్ది. అట్లనే గెలాక్టోజ్ గ్లూకోజ్ బీటా గ్లైకోసైడిక్ బాండ్ ఫామ్ అవటం వల్ల మనకి లాక్టోజ్ ఫామ్ అవుతుంది. అట్లనే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఆల్ఫా టు బీటా గ్లైకోసైడిక్ బాండ్ అవటం వల్ల మనకి సుక్రోజ్ అవుతుంది. సో ఈ బాండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం లాక్టోజ్ గురించి చూద్దాం. లాక్టోజ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అన్నాం కదా. సో ఇది గెలాక్టోజ్ అండ్ గ్లూకోజ్. ఓకే, సో ఇక్కడ మనకి OH గ్రూపు డిఫరెంట్ పెయిన్స్లో ఉన్నాయి. ఓకే, సో ఈ ఇక్కడ కండెన్సేషన్ జరిగింది. కండెన్సేషన్ జరగడం వల్ల వాటర్ మాలిక్యూల్ ఇది రిమూవ్ అయ్యి ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఫామ్ అయిన బాండ్ బిట్వీన్ దీస్ టూ ఎట్ డిఫరెంట్ పెయిన్స్ కాబట్టి దీన్ని మనం బీటా గ్లైకోసైడిక్ లింకేజ్ అంటాం. సో లింకేజ్ బిట్వీన్ ది గెలాక్టోస్ అండ్ గ్లూకోజ్ రిజల్ట్స్ ద లాక్టోస్. నెక్స్ట్ మనం sucrose గురించి చూద్దాం. sucrose is a combination of the glucose and fructose. 5-membered ring, 6 carbon 5-membered ring, whereas glucose is a 6-membered 6 carbon ring. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండింటికి ఆల్ఫా కండెన్సేషన్ జరుగుతుంది. sucrose బీటా. సో ఆల్ఫా 1 to beta 2 condensation is going to be take place in the sucrose. Next, coming to this maltose is nothing but the combination of two molecules of the glucose.
So glucose, and both are in alpha position. Okay, so here the condensation is going to be take place by the removing the water, that results the formation of alpha 1,4 glycosidic bond. So that is said to be the glucose. So apart from that, we can identify a particular sugar by the oxazone formation. Oxazones ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. Oxazones the carbohydrate derivatives నార్మల్గా రెడ్యూసింగ్ షుగర్స్లో మనకి రియాక్ట్ అవుతాయి ఫినైల్ హైడ్రోజన్తో, అందుకని మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో నీడిల్ షేప్డ్ క్రిస్టల్స్ మనకి గ్లూకోజ్లో, ఫ్రక్టోజ్లో, మానోజ్లో కూడా మనకి కనిపిస్తాయి. అదే సన్ఫ్లవర్ షేప్డ్ క్రిస్టల్స్ మనకి మాల్టోజ్ స్పెసిఫిక్ కనబడిద్ది. లాంగ్ నీడిల్స్ వచ్చేసి మనకు జైలోజ్లో కనబడతాయి. అంటే ఈ ఫామ్ అయిన స్ట్రక్చర్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ షుగర్ అనేది మనం చెప్పొచ్చు. ఒలిగోసాకరైడ్స్ మనకి రెండిటికన్నా ఎక్కువగా ఈ మోనోమర్స్ అరేంజ్ అయి ఉంటే దాన్ని ఒలిగోసాకరైడ్స్ అంటాం. 2 to 8. ఓకే, సో హియర్ రాఫినోజ్ ఇస్ ఏ ట్రైసాకరైడ్స్ కన్సిస్టింగ్ దీంట్లో ఏముంటుంది, గెలాక్టోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే 3 different sugars are going to be condensed together to form raffinose. ఇది నార్మల్గా ఇవి కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని నివారించడానికి, వెయిట్ తగ్గటానికి, అదే డయేరియాని తగ్గించడానికి యూజ్ చేస్తారు. ఎందుకంటే దీనికి వాటర్ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని నిలుపుకునే శక్తి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇవి తీసుకున్నామో మనకి ఇది ప్రాపర్గా డైజెషన్ కాకపోయినా కానీ, సో అంటే ఇది మనం డైటరీ ఫైబర్ అంటాం కదా, ఇది డైటరీ ఫైబర్. దీని రోల్ ఏంటంటే మామూలుగా మన వాటర్ స్మాల్ ఇంటెస్టైన్లో వాటర్ని అబ్జార్బ్ చేసుకొని అది స్వెల్ అయ్యి అక్కడ ఉండిపోద్ది. స్వెల్ అవటం వల్ల సో ఇక్కడ దాంట్లో వాటర్ క్వాంటిటీ పెరిగిద్ది, స్టూల్లో మలంలో వాటర్ క్వాంటిటీ పెరగటం వల్ల ద స్మూత్నెస్ ఆఫ్ ది స్టూల్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీస్డ్. సో అందుకని మలం క్లియర్గా రావడానికి, స్మూత్గా రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మనకి అబ్జార్బ్ అయ్యి మనకి ఎనర్జీ రిలీజ్ కాదు కాబట్టి సో మనకి వెయిట్ లాస్ అవడానికి ఛాన్స్ ఉంది. ట్రావెలర్స్ డిసీజ్, ఇప్పుడు డయేరియా ఎక్కువైపోతుంది అనుకోండి, సో ఎప్పుడైతే మనం ఈ ఒలిగోసాకరైడ్స్ తీసుకున్నామో అక్కడ మనకి ఒక బల్క్ ఫామ్ అవుద్ది అనమాట. సో దానివల్ల మనకి డయేరియా కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఈ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాం. అదే కాకుండా ఈ ఒలిగోసాకరైడ్స్ అనేది మన మైక్రోబియల్ ఫ్లోరా, మన స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో సో మనకి మైక్రోబియల్ ఫ్లోరా ఉంటుంది, దానికి ఫుడ్ లాంటిది ఇది. సో వీటిని యూజ్ చేసుకొని మైక్రోబియల్ ఫ్లోరా గ్రో అయ్యి మనకి వేరియస్ డైజెషన్లో యూజ్ అవుద్ది, వేరియస్ విటమిన్స్ని సెక్రేట్ చేస్తాయి అనమాట. ఆ విధంగా కూడా మనకి ఒలిగోసాకరైడ్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఇవి ఒలిగోసాకరైడ్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. సో మనకి ఇవి బ్లూబెర్రీ, పియర్స్, వాటర్ మెలన్ అండ్ నెక్టరిన్, సో వీటిలో ఎక్కువగా ఉంటాయి. వెజిటబుల్స్లో వచ్చేసి గార్లిక్, స్పైరింగ్ గార్లిక్, లీక్, వైట్ ఆనియన్, సో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఒలిగోసాకరైడ్స్ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు కంబేట్ విత్ దిస్ కాన్స్టిపేషన్ లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఓకే, లేకపోతే మైక్రోబియల్ ఫ్లోరా, జిఐటి, డయేరియా అవుతున్నా కానీ సో మనం ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాలీసాకరైడ్స్ అంటే ఇప్పుడు మనకి ఆ మోనోమర్స్ ఒక 8 కన్నా ఎక్కువగా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, 20-25 దాకా అరేంజ్ అయ్యి ఉన్నాయంటే దాన్ని పాలీసాకరైడ్స్ అంటాం. ఇది బేసిక్గా ఎనర్జీ సోర్స్. మనకి ప్లాంట్లో వచ్చేసి స్టార్చ్ అంటాం, అది యానిమల్లో వచ్చేసి మనకి గ్లైకోజన్ అంటాం. ఓకే, సో సెల్యులోజు, గ్లైకోజన్, కైటిన్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పాలీసాకరైడ్స్. సో హియర్ ఫస్ట్ మనం గ్లైకోజన్ గురించి చూద్దాం. గ్లైకోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కార్బోహైడ్రేట్ స్టోర్ ఇన్ యానిమల్స్. సో నార్మల్గా ఇక్కడ వచ్చేసి మనకి గ్లూకోజ్ 1,4 ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది, అట్లానే గ్లూకోజ్ 1,6 ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్ అట్ బ్రాంచింగ్. సో మనకి ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టార్చ్ అండ్ గ్లైకోజన్ ఈజ్, సో స్టార్చ్లో ఏంటంటే ఈ బ్రాంచింగ్ ఎఫికసీ అనేది తక్కువగా ఉంటుంది. గ్లైకోజన్లో ఎవ్రీ ఎయిత్ మోనోమర్ హ్యాస్ ది బ్రాంచింగ్, అంటే బ్రాంచింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ దిస్ గ్లైకోజన్ కంపేర్ టు ది స్టార్చ్.
నెక్స్ట్ స్టార్చ్కి వస్తే స్టార్చ్లో మనకి రెండు రకాలైన పాలిమర్స్ ఉంటాయి, అమైలోపెక్టిన్ అండ్ అమైలోజ్. అమైలోజ్ అనేది లీనియర్, అంటే గ్లూకోజ్ 1,4 గ్లైకోసైడిక్ బాండ్తో అరేంజ్ అయి ఉంటే దాన్ని అమైలోజ్ అంటాం. అట్లనే బ్రాంచింగ్ని మనం అమైలోపెక్టిన్ అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ ది అమైలోజ్ అండ్ అమైలోపెక్టిన్ టుగెదర్ విల్ కాల్ ఇట్ యాజ్ స్టార్చ్. సో స్టార్చ్లో దీనికి బ్రాంచింగ్ ఇంటర్మీడియట్స్ ఆర్ గోయింగ్ టు బి అంటే హైగా ఉంటాయి దెన్ కంపేర్ టు ది గ్లైకోజన్లో దగ్గరగా మనకి బ్రాంచింగ్ ఫామ్ అవుతుంది కదా. స్టార్చ్లో వచ్చేసి మనకి కొంచెం దూరంగా, అంటే ఎవ్రీ 20th ది గ్లూకోజ్ హ్యాస్ ది బ్రాంచింగ్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్లైకోజన్ అండ్ స్టార్చ్. సో ఈ స్టార్చ్ మనకి ఎక్కడెక్కడ ఉంటుంది? రైస్లో, వీట్లో, కార్న్లో, పొటాటోస్లో, వీటన్నిటిలో మనకి ఈజ్ ఏ యాంపుల్ సోర్స్ ఫర్ దిస్. నెక్స్ట్, సెల్యులోజ్ అనేది యానిమల్స్కి ఎందుకు డైజెస్ట్ అవుద్ది, మన హ్యూమన్లో ఎందుకు డైజెస్ట్ కాదు అంటే ఫస్ట్ మనం ఈ ద సెల్యులోజ్ చూద్దాం. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఈ స్టార్చ్ చూసాం, గ్లైకోజన్ చూసాం, అందులో ఆల్ఫా 1,2 గ్లైకోసైడిక్ బాండ్ ఉంది. కానీ ఇక్కడ సెల్యులోజ్లో వచ్చేసి మనకి బీటా 1,2,4 గ్లైకోసైడిక్ బాండ్ ఉంది. సో ఎప్పుడైతే బీటా 1,2,4 గ్లైకోసైడిక్ బాండ్ ఉందో, సో ఇప్పుడు మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ కెనాట్ బ్రేక్ దిస్ బీటా 1,2,4 గ్లైకోసైడిక్ బాండ్. దీన్ని మనది తెంచలేదు. సో నార్మల్గా సెల్యులేజ్ అనే ఎంజైము యానిమల్స్లో ఉంటుంది. సో ఆ ఎంజైమ్ దీనికి బీటా 1,4 గ్లైకోసైడిక్ బాండేజ్ని బ్రేక్ చేసి దాంట్లో గ్లూకోజ్ ప్రిపేర్ చేసుకోగలుగుతాం. కానీ హ్యూమన్ cannot prepare this. అందుకని humans cannot digest the cellulose. Only animals can digest this cellulose. And this is the basic structure of the cellulose. This is also polymer of the glucose. So this it has the hydrogen bonds. దీనికి ఎటువంటి బ్రాంచెస్ ఉండవు, స్ట్రైట్గా ఉంటుంది. సో డిఫరెంట్ స్ట్రైట్గా ఉన్న వీటి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో దట్ మేక్స్ వెరీ హైలీ డెన్స్డ్ థింగ్ అనమాట. సో అందుకని మనం సెల్యులోజ్ని డైజెస్ట్ చేయలేము. సో ఇక్కడ మనం స్ట్రక్చరల్ చేంజెస్ చూద్దాం. స్టార్చ్ చూస్తే మీకు ఇక్కడ బ్రాంచింగ్ అనేది కొంచెం దూరంగా ఉంది. వేరస్ గ్లైకోజన్లో వచ్చి మనకి బ్రాంచింగ్ చాలా దగ్గరగా ఉంటుంది. సో సెల్యులోజ్లో ఎటువంటి బ్రాంచింగ్ ఉండదు, బట్ ఓన్లీ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్చ్, గ్లైకోజన్ అండ్ సెల్యులోజ్. ఈ మూడిట్లో గ్లూకోజ్ మాయిటీసే ఉంటాయి, but only thing is the arrangement is going to be differ. సో ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో గ్రీజ్ అప్లై చేస్తున్నాడు. ఎప్పుడైతే గ్రీజ్ అప్లై చేశాడో, సో ఫ్రిక్షన్ ఎప్పుడైతే పనిచేస్తున్నప్పుడు ఫ్రిక్షన్ తగ్గి దాని డ్యూరబిలిటీ అనేది పెరుగుద్ది అనమాట. సో ఈ పెద్ద ఇన్స్ట్రుమెంట్స్కి ఎక్కడైతే రాపిడ్ జరుగుతుందో ఘర్షణ వల్ల ఈ అరిగిపోకుండా మనకి ఈ పర్టికులర్ గ్రీజ్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. ఇది చూడటానికి కూడా మన చేతిలానే ఉంటుంది, మన చేతిలానే వర్క్ చేసేది కదా. సో ఇప్పుడు దీనికైతే ఓకే, మన చేతికి కూడా గ్రీజ్ ఉందా? ఎస్, మన జాయింట్స్లో హైయాలూరోనిక్ యాసిడ్ అనే పాలిసాకరైడ్ ఉంటుంది. ఓకే, సో ఈ పాలిసాకరైడ్స్ ఏంటంటే ఇవి మనకి ఫ్రిక్షన్ కాకుండా షాక్ అబ్జార్బెంట్గా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఈ నార్మల్గా ఇవి సైనోవియల్ ఫ్లూయిడ్లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ హైరోనిక్ యాసిడ్ అనేది బాడీలో ఎనార్మస్గా వేరియస్ సైట్స్లో ఉంటుంది, ఎక్కడన్నా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఏదన్నా మనకి ఫిల్లర్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కిన్ మీద అంతా ముడతలు వచ్చేసినాయి కదా. ఈ ముడతల ట్రీట్మెంట్ ఏంటంటే, సో ఈ హైయాలూరోనిక్ యాసిడ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంజెక్టెడ్ ఎట్ దట్ పర్టికులర్ ఏరియా సో దట్ అక్కడ మనకి ముడతలు కనబడకుండా స్కిన్ టైట్నింగ్ అవడానికి యూజ్ అవుద్ది. అట్లానే ఇప్పుడు అనుష్క శర్మ ఫోటో చూడగలరు కదా, ఇక్కడ లిప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి లిప్స్ కొంచెం బల్జ్ అయినట్టుగా ఉన్నాయి కదా. సో ఇది బికాస్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఆఫ్ దిస్ హైయాలూరోనిక్ యాసిడ్. ఈ కాస్మెటిక్ సర్జరీలో ఏం చేస్తారంటే దీన్ని కావాల్సిన అమౌంట్లో కావాల్సిన ఏరియాలో మనకి ఇంజెక్ట్ చేస్తారు. సో దానివల్ల మనకి ఇక్కడ లిప్ షేప్ అనేది మారిపోయి ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ హైయాలూరోనిక్ యాసిడ్తో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సో ఇలాంటి కాస్మెటిక్ సర్జరీకి ఉపయోగిస్తున్నారు. డెక్స్ట్రైన్
ఇది మామూలుగా ఇది ప్లాస్మా ఎక్స్పాండర్గా యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ట్రామా జరిగి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ పోయి ఉంటే ఓకే దాన్ని రిప్లేస్ చేయడానికి నార్మల్గా మనం ఈ డెక్స్ట్రైన్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో టు ఇంక్రీజ్ ది సప్లై ఆఫ్ ది బ్లడ్ అండ్ ద డెలివరీ ఆక్సిజన్ డెలివరీ చేయడానికి కూడా ఇది యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఇన్యులిన్ ఈజ్ ఎ పాలిమర్ ఆఫ్ ది ఫ్రక్టోజ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రక్టోజ్ ఆర్ గోయింగ్ టు బి జాయిన్ టుగెదర్. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇన్యులిన్ ఏంటంటే, సో ఇది మన బాడీ ప్రిపేర్ చేయదు, అబ్జార్బ్ కాదు, ఐ మీన్ ఇది అబ్జార్బ్ కాదనమాట. సో హియర్ ద యూరినరీ inulin clearance is considered as a gold standard for the measuring of the glomerulus filtration rate, because inulin has all the properties of an ideal marker. It is freely filtered glomerulus, it is not secreted or reabsorbed in the tubules, and is not synthesized or metabolized by the kidney. ఓకే, సో దానివల్ల ఇన్యులిన్ అనేది మనకి ఒక గోల్డ్ స్టాండర్డ్గా యూజ్ చేస్తాం. దీన్ని బట్టి కిడ్నీ ఎంతవరకు మనకి పనిచేస్తుందో అంటే ఎంతవరకు ఈ గ్లోమరస్ ఫిల్ట్రేషన్ రేట్ ప్రాపర్గా జరుగుతుందా లేదో చూసుకోవచ్చు. దాన్ని బట్టి కిడ్నీలో ఎంతవరకు ఎంత పర్సెంట్ మనకి ఫంక్షనింగ్ చేస్తుంది, ఎంతవరకు పనిచేయట్లేదు అనేది మనం తెలుసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ దట్ వీ కెన్ ఐదర్ ట్రాన్స్ప్లాంట్ ది కిడ్నీ ఆర్ వీ కెన్ గో ఫర్ ది ట్రీట్మెంట్. So next, coming to the biological role of the carbohydrates. So normally normal basic function of the carbohydrates to provide the energy. And milk sugar, చిన్నపిల్లల్లో ఇన్ఫాంట్స్లో ఇప్పుడు ఎనర్జీ కోసం మనం మిల్క్ షుగర్ లాక్టోజ్ని వాడతాం కదా. నెక్స్ట్ స్టార్చ్ అనేది స్టోరేజ్ ఆఫ్ ది ఎనర్జీ ఇన్ ద ప్లాంట్స్. అట్లానే గ్లైకోజన్ అనేది స్టోరేజ్ ఇన్ ద యానిమల్స్. Synovial fluid గురించి చదివాం కదా. సో hyaluronic acid which will act as a shock absorbent. Anticoagulants, example heparin also a carbohydrate. Next, in carnia, in plasma expanders, example dextrin. GFR to find out the glomerulus filtration rate, example inulin. Tendons, cartilage. సో వీటన్నిటిలో మనకి కార్బోహైడ్రేట్ రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కార్బోహైడ్రేట్ని నార్మల్గా డిటెక్ట్ చేయడానికి మాలిస్ టెస్ట్, బెంటీస్ టెస్ట్, బాఫో టెస్ట్, సివ్లిన్ టెస్ట్, ఓసాజోన్ టెస్ట్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో నార్మల్గా ఫ్రక్టోజ్ టు ఐడెంటిఫై దీస్ ఫ్రక్టోజ్ విల్ డూ ఆల్ దీస్ టైప్ ఆఫ్ టెస్ట్ టు ఐడెంటిఫై a type of carbohydrate. Hope this video is useful. Thank you.